అష్టమోహిని అని ఉంటాయి. ఉమ్, మన్మోహిని, కామమోహిని, వశమోహిని, ఉమ్, రాజమోహిని, ఇట్లా 8 మోహినులు ఉంటాయి. ఉమ్, అట్లా అలాంటి కొన్ని చెట్ల పేర్లు ఉంటాయి. అవి ఎలా పనిచేసి అవి ఈట మనం ఒకరి పేరు ద్వారా ఒక రాగి తాయితలో ఏదో ఒక తాయితలో ఓకే ఆ 8 మోహినులు లేచి వారి పేరు రాసుకుని పెడితే వాళ్ళు ఖచ్చితంగా మనతో ఇష్టంగా మారుతారు, ఓకే మనతో ప్రేమగా మారుతారు. ఉహుం, ఎవరైనా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ రావాలంటే ఒక చిన్న బాక్స్ లో ఉమ్, వారి బ్లాక్ అండ్ ఫోటో పెట్టేసి ఈ 8 మోహిన్లు దాని మీద వేసేసేయాలి. ఖచ్చితంగా మన మోహిన్ కూడా మన ఇంటికి వచ్చేస్తారు అనమాట. బ్లాక్ అండ్ వైట్ ఫోటో, కలర్ ఫోటో, బ్లాక్ అండ్ వైట్ ఫోటో మన ఇంటికి వెళ్ళిపోతే ఉమ్, వారు ఒక కప్పులో ఆ ఫోటో పెట్టి దాని మీద ఈ అష్టమోహిని వేయడం వల్ల కూడా ఇష్టంగా వచ్చేస్తారు. ఉమ్, ఇలా కామ్య మోహిని, మన్మోహిని అని 2 ఉంటాయి. ఓకే ఈ 2 మాత్రం ఒకవేళ భార్య భర్తలు ఇద్దరు గొడవ పడుతుంటే ఆ 2 తీసి బెడ్ కింద పెట్టాలి. బెడ్ కింద అచ్చా పిల్లలో పెట్టడం వల్ల కూడా మళ్ళీ సఖ్యత ఏర్పడతాం. పిల్లలో వేయడము, బెడ్ కింద పెట్టడం అంటే ఎంటిక మందం ఉంటాయి, అసలు కనబడడం కూడా ఎక్కడ ఓకే నీ చేతిలోకి జారిపోతే మళ్ళీ కూడా దొరకవు, అలా ఉంటాయి అన్నమాట. ఉమ్, అవి కూడా వేసేసుకుంటే సరిపోతాయి. కాబట్టి ఒక్కొక్క దానికి 8 ఏమో, ఈ 2 ఏమో అప్పుడప్పుడు గొడవ పడుతున్న వాళ్ళకు ఉమ్, కామ్యమోహిని, మన్మోహిని పనిచేస్తుంది. తర్వాత ఏదైతే అష్టమోహినులు అనేదో ఇట్లా పోయిన వాళ్ళు రావడానికి, తర్వాత ఇష్టమైన దూరం అయితే మళ్ళీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి అష్టమోహినులు వాడాలి. ఉమ్, ఇవి ఎలా ఉంటాయి ఏం సంగతి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉమ్, ఓకే ఇవేనా ఇవి మొత్తం కూడా మనకు అష్టమోహినులు, ఒక్క ఒక్కొక్క నిమిషం మోహిని సిస్టమ్ ఉంటుంది. ఇలానేమో నీకు ఫస్ట్ రాజమోహిని, కామ్యమోహిని, మన్మోహిని చూపిస్తాను. కామ్యమోహిని మన్మోహిని ఏదైనా రాజమోహిని, కామ్యమోహిని మీకు చూపిస్తాను. ఇది అదైతే కామ్యమోహిని, మన్మోహిని ఇది కదా, దానంతలా అదే వచ్చి అల్లుకుంటాయి అనమాట. అంటే చెప్పాను కదా, 2 కామ్యమోహిని, మన్మోహిని ఇద్దరు కూడా 2 కూడా బిడ్డ కింద కానీ పిల్లలు కానీ ఆ 2 పెట్టినట్టయితే ఇద్దరు మళ్ళీ అన్యోన్యంగా గొడవ పడవలు దూరమే మళ్ళీ దగ్గర అవుతాయి అనమాట. అలా ఎలా దగ్గర అవుతున్న 2 కూడా ఆ విధంగా అవుతాయి అనమాట. అట్లా అల్లుకుంటున్నాయి, దగ్గర అవుతున్నాయి, దాని దూరం గొడవపడి దూరం అవుతుంటే దగ్గర అవుతారు అనమాట. అట్లా సహజీవంగా ఉండేవాళ్ళు మన పిల్లల్లో పెట్టడం. ఇది దీనికి సంబంధించింది. ఓకేనా, ఓకే ఇది పెట్టి చూపించేసి అష్టమోహిని ఎలా చూసుకోవాలో చూపిస్తాను అనమాట. అంటే మనకు అవి ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ మనకు అష్టమోహినులు అనమాట. ఇవి ఓకే ఇవన్నీ అష్టమోహినుల దగ్గర తీసుకున్నాను అంతే, చూద్దాం, మన ప్రేక్షకులందరూ చూడాలి. దీని జూమ్ పెట్టేసి ఇష్టమైన వాళ్ళు మన దగ్గర రావడానికి అలాగే పట్టుకొచ్చుకుంటాయి అనమాట. అవి అట్లా జీవం వచ్చేసినాయి ఎవరైనా వీటికి. అంటే నీరు తగిలేసరికి వాటికి జీవం వచ్చేస్తుంది. పని చెప్పాము కదా వీటికి. అవును అవన్నీ కూడా అలా పని అయిపోతాయి. కాబట్టి అది ఇదే అష్టమోహినులు మనం అట్లా పెట్టడం వల్ల ఇష్టమైన దూరం అయితే వారి పేరు ఒక తాయితలో రాసేసి ఈ 8 మోహినులను వేయడం వల్ల వాళ్ళందరూ కూడా మన దగ్గరకు వచ్చేస్తారు. దూరమైన వాళ్ళు ఇష్టం అంటే మోహింపబడడం ఇష్టమే కదా. అవునవును అష్టమోహినులు అంటే అష్టదిక్కులు ఎక్కడ ఉన్నా కూడా మన దగ్గరకు వచ్చేయాలన్నమాట. అష్టమోహినులు అలా వాడాలి. 2 ఏమో వాళ్ళిద్దరు ప్రేమపరంగా ఉండడానికి, బయటకు వెళ్ళిన వాళ్ళని ఇలా వాడాలి. ఇష్టమైన దగ్గర తాయితలు వాడాలి. ఎవరైతే దూరమైన ఇంట్లోకి పారిపోయిన వెళ్ళిపోయిన వారికి ఒక కప్పులో వారి బ్లాక్ అండ్ ఫోటో పెట్టి 8 మోహినులు దాని వేయడం వల్ల 8 మోహినులు దాన్ని వేయాలన్నమాట. అష్టమోహినులు ఉంటాయి అన్నమాట. వేసి అలా వదిలేయాలి గురువు. అట్లాంటి అది పెట్టేయడం అంతే, అవే చూసుకుంటాయి అన్నమాట. దాని రెండో శక్తి అనేది దాని నుంచి యాక్టివేట్ అయ్యి అలా మనసులోకి వెళ్తాయి అన్నమాట. దాన్ని ఎక్కడైనా మనం పెట్టుకోవాలా, ఎక్కడైనా పెట్టి వదిలేయాలా, లేకపోతే పెట్టి వదిలేయాలి అంతే. ఏం లేదు, పెట్టేసిన రెడీ చేసిన దాన్ని పక్క పెట్టైనా అంతే. ఇంకేం మళ్ళీ దాన్ని చూడాల్సిన అవసరం, చేయాల్సిన అవసరం, దాని పని చేసుకుంటది. అన్ని దగ్గర అవుతున్నాయి. అలా దూరమైన దగ్గరకు వస్తాయి అన్నమాట. అలా చాలా చిత్రంగా ఉంది, ఏదో సైన్స్ లో. భగవంతుడు సృష్టించిన ఎన్నో ఉన్నాయి మనకి, ఎన్నో రకాల మన మూలికలు ఎన్నో రకాలుగా ఉంటాయి. చెప్పాను కదా, ఒక చెట్టుకు 3 పూలు కాస్తాయి. అంటే ఒక చెట్టు గొడవ పెట్టే చెట్టు అనమాట. దానికి 3 పూలు కాస్తే ఒక 3 రకాల పూలు ఉంటాయి. ఎల్లో కలర్, బ్లూ కలర్, బ్రౌన్ కలర్. బ్లూ కలర్ అంటే పింక్ కలర్ ఉన్న పింక్ కలర్ గులాబీ కలర్ ఉంటుంది. ఆ పింక్ కలర్ పువ్వు ఒక్కొక్కరు ఇంటి మీద వేస్తే వాళ్ళు గులాబీ పరంగా ధనవంతులు అవుతారు. అట్లా అదే బ్లూ కలర్ వేస్తే గొడవ పడతారు ఒకరికొకరు.
అదే ఇంటి మీద బ్రౌన్ కలర్ వేస్తే వీడి వాడు ఎప్పుడు కొట్లాడు కూడా మన ఫ్రెండ్ అవుతుంది, కొట్టుకుంటూ ఫ్రెండ్ అవుతుంటారు. ఇట్లా ఎన్నో రకాలు ఉన్నాయి చాలా అన్నమాట. రకాలు చాలా ఉన్నాయి. ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. సముద్రం మనకి ఎన్నో ఇచ్చారు, ఇంకా ఆడుకుంటున్నాయి ఇప్పుడు, ఇంకా ఇంకా ఇది ఇంకా చేస్తున్నాయి. అల్లుకుంటున్నాయి. మనం మాట్లాడుతున్నాం, దాని పని చేస్తున్నాం, మూమెంట్ చేస్తున్నాం అనమాట. అట్లా అవును. ఉంటున్నాడు. అదేది ఉందో మంత్రశక్తి ద్వారా, భగవంతుడి ద్వారా అది కూడా మనకు ఇది అవుతున్నాడు, యాక్టివేట్ అవుతుంది. అందుకుంటే అన్నమాట మొత్తం కూడా ఒకరికొకటి. కింద పడ్డది కూడా లేచి అల్లుకుంటుంది అవి చూడండి. అవును. కింద పడిందా లేపుకుంటుంది అనమాట. పోయింది కూడా దగ్గర చేసుకోవడం యాక్టింగ్ పరంగా అట్లా. ఉత్తమ మహిళలు అనమాట ఇవన్నీ కూడా. ఎవరైనా ఇష్టమైన వాళ్ళు కూడా ఇష్టంగా రావడానికి మన దగ్గర యాక్టివేట్ చేయాలి కదా. ఆ, అదే. యాక్టివేట్ చేయడానికి అనమాట. యాక్టివేట్ చేసిన పవర్, యాక్టివేట్ చేస్తే కనెక్ట్ ఎట్లా అయితుందో ఉమ్, స్టార్ట్ అయిపోతుంది అనమాట. దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. యాక్టివేషన్ చేయాలి కాబట్టి యాక్టివేషన్ అనేది పని అయిపోతుంది అంతే. ఓకే. కిందికి వెళ్ళి పైకి తీసుకుంటుంది చూసినాం. అవును. గొడవలు మరి ఉంటాయి కదా అట్లా. ఫిలింలో చూసాం కదా, చెట్టు గొడవలు అంటే అవును, ఉంటాయి. అలాగే ఇట్లా తిరుగుతుంది కదా ఒకటి పడి. అవునవును. ఎక్కడికి వెళ్ళాలి ఒకటే ఉంది కదా, ఏం చేయాలి తెలుసలేదు దానికి. అవును. అయితే ఇలా మేడం, ఇది మనము ఏం చేయాలంటే ఇలా ఇక్కడ పెట్టుకున్నట్టయితే ఉమ్. మనకు సక్సెస్ఫుల్ గా ఎవరైతే దూరమైన వాళ్ళ దగ్గర రావడం, ఏదైనా చేయడం. ఉమ్, మీకు ఇంతసేపు చూశారు కదా, కాకపోతే మీకు ఒరిజినల్ చూపెట్టాలని ఆలోచిస్తాం అంతే. అవును. ఇంతసేపు మీరు చూడడం అంటే ఎలా తిరుగుతుందో చూడండి. కాకపోతే ఏంటంటే ఎన్నో భగవంతుడు మనకి ఎన్నో రకాల వస్తువులు, ఐటమ్స్ ఇచ్చారు. దూరమైన వాళ్ళ దగ్గర రావడానికి, ఇష్టమైన వాళ్ళ దూరం అయితే మళ్ళీ ఇష్టంగా ప్రేమగా మన రావడం. ఉమ్, వశీకరణ అనకండి, ఇష్టాన్ని దగ్గర తెచ్చుకోవడం. ఉమ్, ఆ పేరు పెట్టద్దు, అదే దాని మొత్తం ఆ వశీకరణ పేరుని ఏదో తీసుకెళ్ళి ఎక్కడ కలిపేసేద్దాం. అవునవును. ఇష్టమైనది తెచ్చుకోవడము. తెచ్చుకోవడం. అది ఇల్లు అనుకోవచ్చు, బండి అనుకోవచ్చు, కార్ అనుకోవచ్చు, మనిషి అనుకోవచ్చు, ఏదైనా ఏదైనా కావచ్చు. గురం వచ్చి ఇష్టమైనది మనం తెచ్చుకోవడమే. అది మనకు దాని వశమైన పేరు పెట్టేసుకున్నారు, ఇష్టమైనది అవును. తెచ్చుకోవడం అనమాట. అవును. ఇష్టమైనది ఇష్టంగా మన దగ్గర రావాలి. అది మనకు సంబంధించిన చిన్న సిస్టమ్ ఉంటుంది. దీన్ని ఉమ్. ఏదనుకోండి, ఇలా చేస్తే మన వాళ్ళు, మన నుంచి దూరమైన వాళ్ళు మళ్ళీ మన దగ్గర రావడం ఉంటుంది. దీన్ని యాక్టివేట్ చేసుకోవడం.